హాయ్ ఫ్రెండ్స్, మంచి రెసిపీ నేను చెప్పేది పిల్లలు ఇష్టంగా తింటారు. కొద్దిగా రైస్ తీసుకోండి, ఒక 5 కాయలు బీన్స్ తీసుకోండి. ఫస్ట్ రైస్ ఉడకాలి, తర్వాత బీన్స్ వేయాలి, తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకొని దాంట్లో వేయండి. ఈ 3 బాగా ఉడికినాక ఉప్పు ఒక రవ్వ దాంట్లో ఉడికేప్పుడే వేసేయండి. మళ్ళీ వేయకండి ఉప్పు, బేబీలకి ఎక్కువ ఉప్పు ఇవ్వకూడదు, ఓకేనా నేను చెప్పేది. ఇప్పుడు బాండల్లో మీరేం లేదు, కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా ఇలా మెల్ట్ అయినాక తర్వాత ఏం చేస్తారు, తెల్లగడ్డ దంచుకోండి. ఒక 2 పాయలు తెల్లగడ్డ దంచి దాంట్లో బాగా నెయ్యిలో బాగా వాడ్చి, తర్వాత మీరు ఉడకపెట్టుకున్నారు కదా ఇవి ఉడకపెట్టుకున్న దాంట్లో దాన్ని అయితే దీంట్లో వేయండి. నేను అది ఉడికేప్పుడే ఒకరోజు పసుపు వేసానండి. ఒక లైట్గా ఒక చిటికిడి పసుపు వేయండి, బేబీకి చాలా మంచిది, అదిడ హెల్త్కి మంచిది. బాగా ఉడికింది కాబట్టి దాంట్లో బాగా వాడ్చుకొని బాగా దానిపైనే ఒక్క రవ్వ మిరియాల పొడి, మిరియాలు ఏంచి పొడి కొట్టుకోవాలి, పచ్చి మిరియాలు కాదు కాబట్టి దాన్ని ఒక రవ్వ. ఇప్పుడు జీలకర్ర ఏంచే పొడి కొట్టుకొని పెట్టుకోవాలి, దానిపైన వేసి బాగా దాన్ని నెయ్యిలోనే బాగా వాడ్చి, తర్వాత బేబీకి మంచి ఫుడ్ ఇవ్వాలండి మనం. మా మనవరాలు నిజంగా మా పాపకి రోజు మంచి మంచి రెసిపీ నేను చేస్తున్నాను. మా బేబీ అడ ఇష్టపడి తింటుంది. మీరు వీలైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినేదే మంచిది తెలుసా. ఏమంటే చాలా మంచిది పెసరపప్పు కానీ బీన్స్ కానీ ఇవంతా. దానిపైన నా మనవరాలకి వేడి పైన పెడితే బాగుంటుందని చూడండి, మా మనవరాలు నిజంగా ఇష్టంగా తినేసింది ఆ రైసు. కాబట్టి నేను మా పాప రిజువులు ఓకే బాగుంది అన్నాకనే నేను ఈ వీడియో మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, ఊరికైనా ఇవ్వటంలా మంచి వీడియోలు అప్డేట్ ఇస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ ఫాలో అవ్వండి. బేబీ ఉన్న వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియో